సంయుక్త మూవీస్ నిర్మించిన ఖైదీ చిత్రంలో చిరంజీవి, మాధవి, సుమలత కీలక పాత్రధారులు. 1983 అక్టోబర్ 28న విడుదలైంది. అద్వితీయ విజయం అందుకున్నది. స్లాబ్ విధానంలో సంచలన వసూళ్లు సాధించి చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచింది. కె. ధనంజయరెడ్డి, డాక్టర్ ఎం. తిరుపతిరెడ్డి నిర్మాతలు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న చిరంజీవి ఖైదీ అద్భుత విజయంతో తారాపదం అందుకున్నారు. ఈ చిత్రం 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1984 ఫిబ్రవరి 12న మద్రాస్ మ్యూజిక్ అకాడమీ హాల్లో శతదినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. అనితారెడ్డి ప్రార్థనాగీతం పాడారు. ఎం. తిరుపతిరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. నటుడు నూతన్ ప్రసాద్ అతిథులను, నటీనటులను వేదికపైకి ఆహ్వానించారు. కౌముది పిక్చర్స్ అధినేత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించారు. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయసుధ ప్రత్యేక ఆహ్వానితురాలు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా హీరో చిరంజీవి, మాధవి, సుమలత, రంగనాథ్, సుత్తివేలు, నూతన్ ప్రసాద్, రావు గోపాలరావు, రాళ్లపల్లి, రచయితలు పరుశూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు చక్రవర్తి, కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి తదితరులు అందమైన జ్ఞాపికలు అందుకున్నారు. లక్ష్మీ ఫిలిమ్స్ జగదీష్ ప్రసాద్ కూడా వేదికను అలంకరించారు. చాలా కేంద్రాల్లో వసూళ్ల పరంగా ఖైదీ వినూత్న రికార్డులు సృష్టించింది. విజయవాడలో ఏడాది పాటు ప్రదర్శితమైంది. ఈ చిత్ర ఘన విజయంతో దర్శకుడు కోదండరామిరెడ్డి గారు అగ్రశ్రేణి దర్శకుల సరసన చేరారు. పరుశూరి సోదరులు చెప్పలేనంత బిజీ అయ్యారు. ఖైదీ విడుదలై సరిగా 42 సంవత్సరాలైంది.